హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో గులాబీ మొక్క గురించి అండి. మీ గులాబీ మొక్కలు ఎండలో బలహీనంగా మారుతున్నాయా? మొగ్గలు నల్లగా మారుతున్నాయా? గులాబీ పువ్వులు పూర్తిగా విచ్చుకోవట్లేదా? అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి. ఈరోజు నేను మీకు సమ్మర్లో గులాబీ మొక్కను ఎలా హెల్తీగా ఉంచాలో 6 పవర్ఫుల్ టిప్స్, 6 పవర్ఫుల్ చిట్కాలు చెప్పబోతున్నాను. ఇంకా వీడియో చివరిలో ఒక స్పెషల్ న్యాచురల్ ఫెర్టిలైజర్ గులాబీ మొక్కకు ఒక మంచి ద్రావణం చెప్పబోతున్నాను. అది మీ గులాబీ మొక్కను ఫుల్ ఫ్లవర్స్తో నింపేస్తుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ టిప్ ఏంటంటే ఇన్సెక్ట్ అండ్ ఫంగస్ అటాక్ గురించి తెలుసుకుందాం. సమ్మర్లో గులాబీ మొక్కలపై ఇన్సెక్ట్ మరియు ఫంగస్ అటాక్ చాలా కామన్ అండి. చీడపీడలు ఎక్కువ పడుతుంటాయి. గులాబీ ఆకులు ముడతపడడం, గులాబీ మొగ్గలు నల్లగా మారడం, ఆకుల మీద తెల్లటి మచ్చలు లేదా నల్లటి మచ్చలు రావడం, గులాబీ మొగ్గలు పూర్తిగా విచ్చుకోకపోవడం, ఇలాంటి ఎన్నో సమస్యలు గులాబీ మొక్కలో సమ్మర్లో వస్తుంటాయి. సమ్మర్లోనే ఎక్కువ ఎందుకు వస్తాయంటే వాతావరణంలో ఎక్కువ వేడి ఉండడం వల్ల, అలాగే వాతావరణంలో తేమ హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం వల్ల మొక్కకు ప్రాపర్ ఎయిర్ సర్క్యులేషన్ ఉండదు. అందువల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. వీటికి సొల్యూషన్ ఏంటంటే వారానికి ఒకసారి తప్పకుండా నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. వేప నూనె స్ప్రే చేస్తే నీమ్ ఆయిల్ చాలా వరకు పెస్ట్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే వారానికి ఒకసారి ఫంగిసైడ్, సాఫ్ కానీ ట్రైకోడర్మా లాంటి ఫంగిసైడ్స్ కూడా గులాబీ మొక్కల మీద స్ప్రే చేసుకుంటే ఫంగస్ స్ప్రెడ్ అవ్వకుండా ఆపుతుంది. కాకపోతే ఇన్సెక్టిసైడ్, నీమ్ ఆయిల్, ఫంగిసైడ్ ఇలాంటి స్ప్రేస్ ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో మాత్రమే చేయాలి. బాగా ఎండలో స్ప్రే చేస్తే సన్లైట్ వల్ల ఆకులు కాలిపోతాయి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ టిప్ ఏంటంటే షేడ్ టిప్స్ ఫర్ రోజ్ ప్లాంట్. సమ్మర్లో గులాబీ మొక్కకు డైరెక్ట్ సన్లైట్ వల్ల పువ్వులు తొందరగా ఫేడ్ అవుతాయి. గులాబీకి సన్లైట్ అవసరమే అండి, కానీ సమ్మర్లో వచ్చే ఎక్స్ట్రీమ్ హీట్ని అవాయిడ్ చేయాలి. మధ్యాహ్నం 11 నుండి 4 గంటల వరకు మొక్కను షేడ్లోనే పెట్టుకోవాలి. ఉదయం 6 నుండి 11 గంటల వరకు సన్లైట్ మొక్కకు అందిస్తే చాలు. మధ్యాహ్నం గ్రీన్ షేడ్ నెట్ కింద లేదా ఏదైనా పల్చటి క్లాత్ ఉంటే థిన్ క్లాత్ కట్టి మొక్కకు షేడ్ దొరికేలాగా చేయండి. మీ గులాబీ మొక్కలు టెర్రస్ మీద ఉంటే వాల్కి దగ్గర పెట్టండి లేదా పెద్ద మొక్కల మధ్యలో పెట్టండి. ఇలా చేస్తే ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉంటాయి. థర్డ్ టిప్ ఏంటంటే డెడ్ హెడ్డింగ్ అండ్ ప్రూనింగ్. గులాబీ మొక్కలో డెడ్ హెడ్డింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అసలు డెడ్ హెడ్డింగ్ అంటే ఏమిటి, డెడ్ హెడ్డింగ్ ఎందుకు చేయాలో తెలుసుకుందాం. డెడ్ హెడ్డింగ్ అంటే వాడిపోయిన పువ్వులను తీసేయడం, స్పెంట్ ఫ్లవర్స్ని కట్ చేసి తీసేయడం. డెడ్ హెడ్డింగ్ ఎందుకు చేయాలంటే కొత్త మొగ్గలు రావడానికి హెల్ప్ చేస్తుంది. ప్లాంట్ ఎనర్జీ వేస్ట్ కాకుండా ఉంటుంది. వాడిపోయిన పువ్వులు ఎక్కువ రోజులు కట్ చేయకుండా మొక్కకు అలాగే వదిలేస్తే చీడపీడలు ఆ వాడిపోయిన పూలకు పట్టే అవకాశం ఎక్కువండి. అందుకే స్పెంట్ ఫ్లవర్స్ని ఇలా ఒక సెట్ ఆకులతో కలిపి నోట్ దగ్గర కట్ చేయాలి. అలాగే మొక్కలో డ్రై బ్రాంచెస్, ఎండిపోయిన కొమ్మలు ఉంటే కట్ చేసేయండి. ఇంకా ఇన్ఫెక్టెడ్ లీవ్స్, పసుపు రంగులోకి మారిన ఆకులను కూడా తీసేయాలి. అలాగే ఇలా ఆకు చివర కాలినట్లుగా ఉంది కదా, ఇలాంటి వాటిని కూడా తీసేయండి. మొక్కను క్లీన్ చేస్తే మంచిది. డిసీజ్ పట్టిన ఆకులు కొమ్మలు తీసేస్తే ఫంగస్ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ప్లాంట్ హెల్తీగా గ్రో అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే సాయిల్ టిల్లింగ్ అండ్ ఫెర్టిలైజర్. ఇప్పుడు సాయిల్ కేర్ గురించి మాట్లాడుకుందాం. అప్పుడప్పుడు 15 రోజులకు ఒకసారైనా కనీసం కుండీల సాయిల్ను లైట్గా లూజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మట్టి గట్టిగా అవ్వకుండా ఉంటుంది. మొక్క వేర్లకు ఆక్సిజన్ బాగా అందుతుంది. మొక్క మనం ఇచ్చే పోషకాలను ఈజీగా తీసుకుంటుంది, ఈజీగా అబ్జర్బ్ చేసుకుంటుంది. సాయిల్ లూజ్ చేశాక ఒక 2 గుప్పెళ్ళు వెర్మి కంపోస్ట్, అలాగే 1 చెంచా నీమ్ పౌడర్, వేపపిండిని కలిపి మొక్క మొదట్లో వేయండి. వెర్మి కంపోస్ట్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్పీకే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది సాయిల్ ఫెర్టిలిటీని పెంచుతుంది, మట్టిని సారవంతంగా చేస్తుంది. వెర్మి కంపోస్ట్ వల్ల మొక్క వేర్లు చాలా స్ట్రాంగ్ అవుతాయి. అలాగే ఇందులో వేపపిండి, నీమ్ పౌడర్ కలిపాం కదా, అది మట్టిలో పెస్ట్స్ అండ్ ఫంగస్ని కంట్రోల్ చేస్తుంది. మట్టిలో హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ని అలాగే
నెమటోడ్స్ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది. వేపపిండిలో కూడా ఎన్పికే ఉంటాయి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. మొక్కకు మంచి ఎరువుగా కూడా పనిచేస్తుంది. మీ దగ్గర ఒకవేళ నీమ్ పౌడర్ లేకపోతే 1/2 స్పూన్ టర్మరిక్ యాడ్ చేయండి. పసుపు 1/2 చెంచా కలిపితే మంచిది. పసుపు కూడా న్యాచురల్ యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. సహజంగా ఫంగస్ని తగ్గించే గుణాలు పసుపులో ఉంటాయన్నమాట. 5th టిప్ ఏంటంటే షవరింగ్ రోజ్ ప్లాంట్. సమ్మర్లో రోజు గులాబీ మొక్క మీద షవరింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. షవరింగ్ అంటే వాటర్తో మొక్క మీద స్ప్రే చేయడం. షవరింగ్ చేయడం వల్ల గులాబీ ఆకుల మీద డస్ట్ రిమూవ్ అవుతుంది. మొక్కకు పట్టిన చీడపీడలు, స్పైడర్ మైట్స్ లాంటివి తగ్గుతాయి. అలాగే ప్లాంట్ కూల్ అవుతుంది, సమ్మర్ వేడిని తట్టుకోగలుగుతుంది. షవరింగ్ మీరు ఈవినింగ్ లేదా మార్నింగ్ మాత్రమే చేయాలి, ఆఫ్టర్నూన్లో చేయొద్దు. మధ్యాహ్నం చేస్తే ఆ వేడికి ఆకులు కాలిపోతాయి, చూసుకోండి. ఇప్పుడు మీకు గులాబీ మొక్కకి ఇవ్వాల్సిన న్యాచురల్ ఫెర్టిలైజర్ ఏంటో చెప్తాను. చెప్పే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న సీక్రెట్ ఫెర్టిలైజర్ చెప్తాను. ఇది కంప్లీట్గా న్యాచురల్ ఫెర్టిలైజర్ అండి. గులాబీ మొక్కలు ఫ్లవరింగ్ ఇంక్రీజ్ చేస్తుంది. ఫెర్టిలైజర్ తయారు చేయడానికి కావాల్సినవి అలోవెరా, కలబంద కావాలి, 1 పీస్ ఫుల్గా తీసుకోండి. అలాగే 1 పొటాటో, బంగాళదుంప కూడా తీసుకోండి. ఈ 2 కూడా పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి మిక్సీలో వేసి. ఇలా పేస్ట్లా అయిన తర్వాత 3 లీటర్ల వాటర్లో వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి 1-2 గంటలు అలాగే ఉంచేయండి. అప్పుడు ఈ లిక్విడ్ని ఫిల్టర్ చేయాలి. 1 కలబంద గుజ్జు అలాగే 1 పొటాటో కంప్లీట్గా మీరు 3 లీటర్ల వాటర్తో మిక్స్ చేయొచ్చు. క్వాంటిటీ గుర్తుపెట్టుకోండి. ఫిల్టర్ ఎందుకు చేయాలంటే డైరెక్ట్గా ఇలా ముక్కలుగా వేస్తే ఫంగస్ ఫామ్ అవ్వచ్చు సాయిల్లో. ఇలా ఫిల్టర్ చేసి వేయడం వల్ల ఫంగస్ ఏమీ ఫామ్ అవ్వదు. అలోవెరా వల్ల గులాబీ మొక్కకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. న్యాచురల్ రూటింగ్ హార్మోన్గా పనిచేస్తుంది. వేర్లు బాగా ఇంప్రూవ్ అవుతాయి దీనివల్ల. అలాగే పొటాటోలో, బంగాళదుంపలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. పువ్వులు ఎక్కువ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఈ పొటాటో లిక్విడ్ని ఫిల్టర్ చేసాం కదా, ఈ లిక్విడ్ని మనం 1 లీటరు లేదా 1/2 లీటర్ చొప్పున 1 కుండీలో ఇవ్వాల్సి ఉంటుంది. 15 రోజులకు ఒకసారి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి. మీ గులాబీ మొక్క సమ్మర్లో కూడా ఫుల్ బ్లూమ్స్తో నిండిపోతుంది. ఈ 6 సింపుల్ టిప్స్ ఫాలో చేస్తే సమ్మర్లో కూడా మీ గులాబీ మొక్క హెల్తీగా ఫ్లవర్స్తో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ టిప్స్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.